ఓజీ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యిందా, బంపర్ హిట్ అయిందా, సూపర్ హిట్ అయిందా, హిట్ అయిందా, ఇది ఒక 4 రోజుల తర్వాత తెలుస్తుంది. బట్ ఇవాళ ఫస్ట్ టాక్ చూస్తే మాత్రం అద్భుతం, బంపర్ హిట్ కూడా కాదు, బ్లాక్ బస్టర్ అనినే ప్రతి అభిమాని చెప్తున్నటువంటిది. ఇందులో నేను వింటున్నటువంటి ఒక పాజిటివ్ సిగ్నల్ ఏంటంటే, ఇప్పుడు మనం ముందుగా చేసుకునే దుష్ప్రచారాలు ఉంటుంటాయి. ఆ దుష్ప్రచారాలు పవన్ అభిమానులు వేరే వాళ్ళ మీద చేశారు, పవన్ మీద వేరే అభిమానులు చేస్తూ ఉంటుంటారు. ఇది మా మా అందరం కూడా బాధ్యతగా ఉండాలనుకుంటే ఏ గొడవ ఉండదు. మేము ఎదురోళ్ళని నాశనం చేస్తామంటే వాళ్ళు మనల్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఇది కొంత నేర్చుకోవాల్సింది. ఎప్పటికైనా సంయమనంతో అందరూ హీరోల అభిమానులు, అన్ని పార్టీల వాళ్ళు బాధ్యతగా ఉంటే బాగానే ఉంటుంది. కానీ మన దేశంలో అది కోరుకోవడం వృధా. ఎందుకంటే యంగ్స్టర్స్లోనే ఈ విభజన దరిద్రం అనేది వచ్చేసింది. అది ఎవడేం చేయలేనటువంటి నాశనం అనమాట. ఆ మధ్యన పుష్ప సినిమా గురించి, పుష్ప 2 గురించి విపరీతమైన నెగిటివ్ ప్రాపగాండా చేశారు పవన్ అభిమానులు. అట్లాగే తన పేరేంటి మంచు విష్ణుకు సంబంధించినటువంటి కన్నప్ప గురించి కూడా విపరీతమైన నెగిటివ్ ప్రాపగాండా చేశారు. అయితే ఎంత నెగిటివ్ ప్రాపగాండా చేసిన ఫెయిలు, అట్టర్ ఫ్లాప్, లేకపోతే డబ్బులే రాలేదట కదా, ఖాళీ టిక్కెట్లు, ఖాళీ థియేటర్లు ఇవన్నీ చూపించినా కూడా అవి సినిమాకి వెళ్ళొచ్చిన వాళ్ళు సూపర్ అనేటటువంటి టాక్ వచ్చింది. అంటే తటస్థులు, వాళ్ళ అభిమానులు కాదు. ఇప్పుడు పవన్ అభిమానులు అంటే కల్ట్ ఫ్యాన్స్, వాళ్ళ అభిమానులు అంత కల్ట్ ఫ్యాన్స్ కాదు కదా. అయినా ఒక పాజిటివ్ టాక్ ప్రేక్షకుడి నుంచి వచ్చింది. దాని ఇంపాక్ట్ అవి సక్సెస్ అయిపోయింది. సరే ఫైనాన్షియల్గా సక్సెస్ అయిందా లేదంటే పుష్ప ఫైనాన్షియల్ సక్సెస్ అయింది, కన్నప్ప ఫైనాన్షియల్ కాదంటారు. కానీ సినిమాకి పాజిటివ్ సిగ్నల్ వచ్చింది. సినిమా రిలీజ్ తర్వాత అంతవరకు విష్ణుని తిట్టినటువంటి వాళ్ళు కూడా, ఈవెన్ పవన్ ఫ్యాన్స్ వీళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. ఎందుకని? పాజిటివ్ టాక్ వినిపించిన తర్వాత మనం నెగిటివ్ టాక్ తీసుకొస్తే కష్టం. ఇప్పుడు ఇది కూడా అంతే. సినిమాకి ముందు రకరకాల నెగిటివ్లు కామెంట్లు ఉన్న సినిమా రిలీజ్ అవ్వగానే పాజిటివ్ టాక్ బిగినైంది. బాగుంది, ఫస్ట్ హాఫ్లో అద్భుతంగా ఉంది, పవన్ కళ్యాణ్ ఎంట్రీ అద్భుతంగా ఉంది, అట్లాగే ఆయన ఫ్యాన్స్ ఎట్లా కోరుకున్నారో అట్లా ఉన్నారు, అలాగే స్టోరీ కూడా అద్భుతంగా ఉంది, ఇట్లాగా టాక్ బిగినైంది. సెకండ్ హాఫ్లోకి వచ్చేటప్పుడు కొంత ఏదైతే ఏదో పాత స్టోరీలు ఏయో చెప్పేటటువంటి సందర్భంలో కొంత ల్యాగ్ అనిపించినా సరే, బట్ అది ఆ పవన్ ఫిగర్ ముందున అద్భుతంగా సాగిపోయింది. అసలు పవన్ని చూస్తుంటే పూనకాలు వచ్చేటటువంటి దశలో ఫ్యాన్స్ ఉన్నారు. బయటికి వస్తున్నప్పుడు కూడా ఆ టాకే కనబడుతుంది. తద్వారా చూస్తుంటే పాజిటివ్ టాక్ వచ్చేసింది. ఏది అయిపోయింది, సూపర్ హిట్, సూపర్ హిట్ అనేటట్టు. ఇది పవన్ ఫ్యాన్స్కి, ఓజీ అభిమానులకి, పవన్ అభిమానులకి ఒక అద్భుతమైనటువంటి సందేశం, సంకేతం. ఎట్లా సినిమాకి సంబంధించి ఎంత డబ్బులు వస్తాయి, అది కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉంటాయి, ఇట్లాంటివి నేను జోస్యాలు చెప్పను. కానీ సినిమా పరంగా మాత్రం బాగుందన్నటువంటి టాక్ పవన్ ఫ్యాన్స్కి ఊరటనిస్తుంది. అట్లాగే మిగతా సినీ పరిశ్రమ వాళ్ళకి కూడా ఊరటనిస్తుంది. దసరా సెలవులు కాబట్టి ఫైనాన్షియల్గా కూడా సక్సెస్ అద్భుతంగా కావచ్చు.